Now, today I am going to say some good habits and some morals. So, మీకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తెలుసుగా. మాతృదేవో భవ అంటే ఏంటిది తెలుసా? మాతృదేవో భవ అంటే అమ్మ అంటే ఏంటిది? దేవుడితో సమానం. అమ్మ అంటే ఏంటిది? దేవుడితో సమానం. ఎందుకు చెప్తున్నారు దేవుడితో సమానం తెలుసా? అంటే మనము మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారు? హౌస్ అన్నారు. ఎక్కడ వీళ్ళు? హైదరాబాద్ నుంచి వచ్చావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మీరందరూ ఎక్కడి నుంచి? ఇల్లు. ఆ ఇంట్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదర్. మదర్ మదర్ ఎక్కడి నుంచి? మదర్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి? పొట్టలో నుంచి వస్తారు. పొట్టలో నుంచి రావడం అంటే మాటలా ఎంత కష్టం తెలుసా? మీరు ఎవరైనా చిన్న బాబు పుట్టినప్పుడు చూసారు ఎవరైనా పిల్లలు? ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యారు. అప్పుడు చిన్నగా ఎంత చిన్నగా ఉంటారు. అది మనల్ని కట్ చేసి మమ్మీకి దాన్ని కట్ చేసి మనల్ని బయటికి తీస్తే అమ్మ ఎంత పెయిన్ సఫర్ అయి ఉంటుంది తెలుసా? అంటే అంత పెయిన్ ఎందుకు పడ్డారు? అమ్మ మీరంటే ఇష్టం కాబట్టి. సో అమ్మ ఈజ్ గ్రేట్. అమ్మ ఈజ్ గ్రేట్. అవునా? సో అయితే అమ్మ గ్రేట్ ఎంత కొంచెం కాదు. ఇప్పుడు చిన్నప్పుడు ఇది ఎవరు చేశారు మీకు? మమ్మీనేనా? బాత్రూమ్ పోతే లెట్రిన్ పోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు ఎవరైనా వేరే పిల్లలు మీకు రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు అనుకో, వాళ్ళు ఎవరైనా ఇది పోయినప్పుడు మీరు అక్కడ బనానా తింటా ఉంటారు అనుకో. అఫ్ కోర్స్ తింటుంటే అక్కడ మీరు నిల్చుంటారా? చూడబుద్ది అక్కడ అట్లా లెట్రిన్ పోతుంటే కూడా తినబుద్ది అవుతుందా? అక్కడ నుంచి అబ్బే అని వెళ్ళిపోతారు. కానీ అమ్మ ఏం చేస్తుంది? పోయి తీస్తుంది. ఇది వాషింగ్ తీస్తుంది, లెట్రిన్ తీస్తుంది, చీపులు వస్తే తీస్తుంది, జ్వరం వస్తే చూస్తుంది, ఆకలి ఏడుస్తే తినకపోతే పెడుతుంది. సో అమ్మాయి సో అదొక్కటి మనం ఆలోచించుకోవాలి. అమ్మ ఎంత కష్టపడుతుంది, మనం ఇట్లా ఉన్నాము, అందుకే దేవుడితో సమానం. సరే ఓకే, అది పోదు. ఆ ఒక్కటే కాదు, మీకు మీ బర్త్డే అనుకో. ఇప్పుడు దగ్గరలో ఎవరి బర్త్డే ఉంది? నెక్స్ట్ ఎవరిది? ఎప్పుడు? దగ్గరలో. ఇప్పుడు జూన్లో, జూలైలో, ఆగస్ట్లో. जून. सो नीक प्लान होता है, यू विल बी हैविंग प्लान ना. अब तुमको प्लान आ जाता कि अभी मेरा बर्थडे आ रहा, तो मेरे फ्रेंड्स को बताना, मैं कैसा बनाना, कैसा एंजॉय करना, किस किस को बुलाना करके अपने अंदर थॉट्स आता रहता ना. सो मन we just get thoughts how to enjoy, but our parents they just think about your celebrations, how to save money, how to collect money for you. So how hard work they do, isn't it so? Yeah, they do much hard work. वो अपने के लिए बहुत मेहनत करते, पैसा जमाने के लिए, और उसका कलेक्शन करके क्या क्या उसको खरीदना, ड्रेसेस, केक्स, चॉकलेट्स, అవన్నీ ఉట్టిగా రావు కదా నాన్న. ఎంత కష్టపడాలి నాన్న. ఇప్పుడు మీరు ఏమైనా సెలబ్రేషన్స్ గురించి ఆలోచిస్తారు బర్త్డే వస్తే, కానీ వాళ్ళు ఆ మనీ కోసం ఎంత ఆలోచించాలి. సో నాన్న ఈజ్ గ్రేట్. సో అంత ఆలోచించుతారు. అవి మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా. సో గుర్తుంచుకొని ఏం చేయాలంటే, సో ఇప్పుడు నీ పక్కన ఫ్రెండ్ అనుకో. సో ఓకే, ఐఎమ్ గివింగ్ పెన్ టు యూ. సో ఇన్ రిటర్న్ వాట్ విల్ యూ సే? థ్యాంక్ యూ విల్ సే. నీకు ఇచ్చిన థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఆల్ ఒక పెన్నుకే మనం థ్యాంక్ యూ చెప్తున్నాం, అవునా? జస్ట్ పెన్ ఇచ్చినందుకే. కానీ పొద్దున లేచిన కాళ్ళ నుంచి రాత్రి పడుకునే వరకు అమ్మ నాన్న మన కోసం ఆలోచిస్తే వాళ్ళకి మనం ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి? నువ్వు స్కూల్కి పోయి చదువుకున్నంత సేపు కూడా సరిపోదు. డే మొత్తం నువ్వు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అన్ని హెల్ప్ చేస్తారు వాళ్ళు, అవునా? సో వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్. సో వాట్ ఐ మీన్, మొన్న ఒక రోజు ఏమైంది తెలుసా? నేను బజార్కి వెళ్ళా. ఇలా అలా పోతుంటే ఒక ఆమె వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నాకు కొంచెం అడ్రస్ చెప్తారా, ఇది ఎక్కడ అని అడిగారు. ఒకటి చూపెట్టు. అవునా ఇదా? జస్ట్ ఇట్లా వెళ్ళి క్రాస్ చేస్తే వాళ్ళు ఇల్లు వచ్చేస్తుందని చెప్పా. జస్ట్ అంతే చెప్పా. థ్యాంక్ యూ చెప్పింది. నేనేం వాళ్ళకి ఫుడ్ పెట్టలేదు, ఏం చెప్పలేదు. జస్ట్ అడ్రస్ చెప్పినందుకే థ్యాంక్స్ చెప్పింది. బట్ పేరెంట్స్
మనం పొద్దున స్కూల్కి వెళ్ళాలంటే ఎంత 7కి లేస్తామా? జస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయి తిని వెళ్ళిపోతాం. బట్ మన పేరెంట్స్ మీ స్కూల్కి వెళ్ళే వరకు ఎన్ని రెడీ చేయాలి? మీకు బాక్సెస్ ఏమేమి రెడీ చేయాలి చెప్పు? పొద్దున్న లేస్తే కానీ పేరెంట్స్ స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, స్నానం చేయించడము, మొత్తం హోంవర్క్స్ రెడీ ఉన్నాయా లేవా, లేస్ కట్టుకున్నారా, డ్రెస్సింగ్ వేసుకున్నారా లేదా, ఇన్ని అబ్జర్వ్ చేయాలి మనం. సో దే షుడ్ గెట్ అప్ ఎట్ 5 o'clock ఇట్సెల్ఫ్. డైలీ అంత ఆలోచిస్తున్నారు. సో మనం పేరెంట్స్ కోసం మనం ఎప్పుడు ఏమనుకోవాలి? దే ఆర్ గ్రేట్. సో ఇవన్నీ చేయాలంటే ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నారు. సో ఇన్ రిటర్న్ థ్యాంక్ యూ బదులు మనం రోజు పొద్దున లేసి మార్నింగ్ వన్స్ ఆఫ్టర్ గెటింగ్ అప్ యూ షుడ్ ప్రే టు గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమని? ఇవాళ లేసిన నేను దేవుడా అన్ని మంచి చేయాలి, మంచి ఆలోచించాలి, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని దండం పెట్టుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు భూమాతకు దండం పెట్టి ఈరోజు టుడే ఇఫ్ ఎట్ ఆల్ హ్యావ్ డన్ ఎనీ మిస్టేక్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ముझे మాఫ్ కర్ దేనా, తెలిసి ఏ తప్పులు చేసినా నన్ను క్షమించాలని దండం పెట్టుకోవాలి డైలీ పడుకునే ముందు. మార్నింగ్ దేవుడికి లేచి మంచి జరగాలని దండం పెట్టుకోవాలి. అదే టైంలో ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ పేరెంట్స్. Once taking blessings is equal to thousands of thanks. God చెప్పింది అనమాట, ఒక్కసారి వాళ్ళ పాదాలకు వాళ్ళ పేరెంట్స్ కాళ్ళకు దండం పెట్టడం అనేది thousands of times థ్యాంక్స్ చెప్పినట్టు. సో డైలీ వీ హ్యావ్ టు టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఇట్. ఓకే, అర్థమైందా? మనం పెద్దవాళ్ళ ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు మన నెయిల్స్ వల్ల ఆ నెయిల్స్ టచ్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మన బ్రెయిన్ లోపలికి పాజిటివ్ వైబ్రేషన్స్ పోతాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల గుడ్ థాట్స్ వస్తాయి, మనకి గుడ్ థింకింగ్ చేస్తాం. ఇట్ ఇట్? సో యూ హ్యావ్ టు టేక్ బ్లెస్సింగ్స్. డోంట్ ఫర్గెట్ టు టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఓకే, అండ్ మీరు రోజు అమ్మని నాన్నని ఏమని పిలుస్తారు పిల్లలంతా? మీరు మమ్మీ డాడీ అని పిలుస్తారు. ఇంకా ఇంకెవరు పిలుస్తారు మమ్మీ డాడీ అని? సో मम्मी डैडी करके बुलाते हैं, अपने मम्मी को पापा अम्मा बोलते, कैसा करके बुलाते हैं? मम्मी पापा. So मम्मी is equal to devil. Devil उसका मीनिंग जो है मम्मी बोल तो devil. So you shouldn't call मम्मी अम्मा. अम्मा अपना लैंग्वेज है, माँ ऐसा बुलाना. ओ कितना अच्छा बोलने का रहता. और डैडी अपना लैंग्वेज नहीं है, डैडी बोल के रहे, अपना लैंग्वेज नहीं है डैडी का, और एक कंट्री का लैंग्वेज है. సో వీ షుడెంట్ టేక్. అది ఎగ్జాంపుల్ మే బోల్కి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పక్కింటి ఇంట్లో పూలు ఇన్ని పూసినాయి అంట, ఇన్ని వెజిటేబుల్స్, ఎన్ని ఫ్రూట్స్, వెరైటీ ఫ్రూట్స్ అంట. సో అవి మనకి అయిపోతాయా? वो अपना लगता. बाजू घर में बहुत वेजिटेबल्स, फ्रूट्स, सीड्स, सब प्लांट्स में आया, फ्रूट्स, वेजिटेबल्स और फ्लावर्स. वो अपना होता क्या? किस पराया वाला होता. तो हम जाके तोड़ सकते क्या? మనం తీసుకోగలుగుతామా? వేరే ఇంట్లో చెట్లకి తీసుకోలేదు, అవి మనకి కావు కదా. సో వీ షుడెంట్ టేక్. సో వాట్ ఇట్ మీన్స్ మీ, డాడీ ఈజ్ నాట్ అవర్ వర్డ్, మన వర్డ్ కాదు. మనం ఎట్లా పిలుస్తున్నాం అది? మనం కాదాన్ని, మన వర్డ్ నాన్న, పప్ప. సో యూ కెన్ కాల్ నాన్న, పప్ప, నాట్ డాడీ. ఓకే, సో లీవ్ ఇట్, కాల్ ఇట్ పప్ప, డాడ్, డాడీ, మమ్మీ. సో కాల్ అమ్మ, మా, పప్ప, నాన్న, అంతే కదా. వేరే వాళ్ళ చెట్లే మనం పీక్కుంటే మనం డాడీ అని పిలవచ్చు. పీకుతారు మీరు ఏమన్నా? వేరే వాళ్ళ చిన్న పిల్లలు అడగకుండా పీకుతారు. आप जाके लेते इसका फ्रूट्स? नहीं, अपना नहीं है इसलिए नहीं लेना. So डैडी भी अपना नहीं है तो नहीं लेना. Okay, these are good habits. We should try to follow at least. Try to follow them. One we can ask if they need, it's okay if they not. Example, for example I am saying, అది మనం ఎట్లయితే వాళ్ళకి వాడుకోమో అట్లనే ఆ వర్డ్ మనది కాదు, వేరే కంట్రీ వర్డ్ మనం వాడద్దు అని చెప్తున్నాం. అర్థమైందా? సో నా ఇప్పుడు ఆల్ దీస్ డేస్ మనం వాట్ ఆల్ బీ లెర్న్ యూ షుడ్ టెల్. ఓకే, ఫస్ట్ డే ఏం చేసినాం చెప్పు? మన టాస్క్ ఏంటి? కిటీ బ్యాంక్లో డైలీ మనీ స్కూల్కి హెల్ప్ చేస్తే మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మనకు అన్ని మంచి జరుగుతాయి అనుకునే తీరుతాయి.
నెక్స్ట్ డే ఏంటి, ఇంకోటి ఏంటిది, Parents help చేయాలి. పేరెంట్స్కి హెల్ప్ చేయడం చాలా మంచి హ్యాబిట్, చేయాలి కదా. సో ఇంకోటి ఏంటిది, ఇంకోటి ఏం చేసినాం ఒకరోజు, ఏం చేసినాం, పేపర్ క్రాఫ్ట్స్ చేసినాం. ఇంకో రోజు ఏం చేసినాం, అమ్మ నాన్న కాళ్ళకు దండం పెట్టాలి, దేవుడికి దండం పెట్టి బ్లెస్సింగ్స్ చేసుకోవాలి. ఇంకో రోజు సీడ్స్ చేసి మనం పెంచాలి, ప్లాంట్స్ పెంచాలి కదా. ఎందుకంటే మన బ్రీతింగ్కి అన్ని బిల్డింగ్సే ఉంటాయి, మంచిగా అందరూ చెట్లను కొట్టేస్తున్నారు కదా, మనం ప్లాంట్స్ పెంచుతున్నాం. ఇంకా కొన్ని రోజులైతే వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి ఏంటిది, రేపు హెల్ప్ చేయాలి, ఒక వెరైటీ డిష్ చేసి మీరు తీసుకొచ్చి చూపెట్టాలి. న్యూస్ చెప్పారు, టీవీలో న్యూస్ చెప్పారు, న్యూస్ చెప్తారు ఎవరైనా, న్యూస్ देखते एक दिन न्यूज बताए ऐसा टास्क डेली गुड हैबिट और टास्क बताए एंड वी आर प्लेइंग गेम्स वैरायटी ऑफ गेम्स jokes storytelling etc and we are having some snacks and drinks with starting with prayer warm up exercises ending with national anthem. Okay, now these are what good habits we have done. After going home, you just recollect all those, what all I said. And you just take blessings first after going to your parents. They'll ask, why are you doing all this? So you have to tell, you are doing much more to us all these days, since all these days, just for thanking you and taking blessings from you. Okay, try to implement. Whenever you get remember, try to do all this. These are good habits. Now let's have break. Since that you say that, కొత్త వాళ్ళు వచ్చాక చూపెట్టాను, ఆర్చరీ ఆర్టిస్ట్